బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ ఆ దేశానికి అప్పగించాలా వద్దా? భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందాలు ఏం చెబుతున్నాయి? అంతర్జాతీయ చట్టాలు ఏం ఘోషిస్తున్నాయి? హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించడం వెనుక ఆంతర్యం ఏంటి? ప్రపంచ మానవ హక్కుల సంఘం రియాక్షన్ ఏంటి? భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది? భారత్ ఆమెకు బంగ్లాదేశ్కు అప్పగించకపోతే ఏం జరగనుంది? వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించడంతో యావత్ ప్రపంచ దేశాల ఫోకస్ భారత్పై పడింది. హసీనాకు ఆశ్రయమిచ్చిన భారత్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు అంతర్జాతీయ హాట్ టాపిక్గా మారింది. మరణశిక్ష పడిన షేక్ హసీనాను బంగ్లాదేశ్కు భారత్ అప్పగిస్తుందా లేదా అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను వెంటనే తమకు అప్పగించాలని భారత్ను కోరింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హసీనా మరణశిక్షపై భారత్ స్పందించినప్పటికీ ఆమెను అప్పగించాలన్న విజ్ఞప్తిపై మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే భారత్ బంగ్లాదేశ్ ప్రత్యర్పణ ఒప్పందం 2013లోని నిబంధనలు ఏం చెప్తున్నాయి? షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే అంశం తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతుండగా ఆమెకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను కోరింది. దీంతో షేక్ హసీనా అప్పగింత అంశం భారత్ బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో కీలక మలుపుగా మారింది. 2024 జూలైలో బంగ్లాదేశ్లో చెలరేగిన విద్యార్థుల తిరుగుబాటును అణిచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లు, డ్రోన్లు, మారణాయుధాలను ఉపయోగించి విద్యార్థి నిరసనకారులను చంపడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై షేక్ హసీనాకు ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం శిక్ష పడిన షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్లను అప్పగించడం న్యూఢిల్లీకి తప్పనిసరి బాధ్యత అని పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య కాదని హెచ్చరించింది. షేక్ హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పుపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాము తీర్పును గమనించామని రియాక్ట్ అయింది. అయినప్పటికీ షేక్ హసీనాను అప్పగించాలనే ఢాకా డిమాండ్పై మాత్రం స్పందించలేదు. పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం ఉండేలా చూస్తామని మాత్రం బదులిచ్చింది. బంగ్లా ప్రజల లక్ష్యాలను సాధించడానికి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ప్రత్యర్పణ అభ్యర్థనలను సాధారణంగా గౌరవించినప్పటికీ షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే అవకాశం చాలా తక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందం రెండూ భారత్కు చాలా వెసులుబాటును కల్పిస్తున్నాయన్నారు. ప్రత్యర్పణ ఒప్పందంలోని ఆర్టికల్ 8 ప్రకారం నిందితుడిపై ఉన్న అభియోగాలు అన్యాయమైనవి లేదా అణచివేతకు గురిచేసేవి అని నిరూపించగలిగితే అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే అవకాశముంటుంది. ఆర్టికల్ 6 ప్రకారం హత్య, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలు మినహా రాజకీయ స్వభావం ఉన్న నేరాలకు నిందితులను అప్పగించడాన్ని తిరస్కరించొచ్చు. షేక్ హసీనాపై ఉన్న కొన్ని ఆరోపణలు దేని పరిధిలోకి రాకపోవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్పణ చట్టం 1962లోని సెక్షన్ 29 భారత ప్రభుత్వానికి రాజకీయ ప్రేరేపిత అభ్యర్థనలతో పాటు న్యాయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అభ్యర్థనలను కూడా తిరస్కరించే అధికారాన్ని ఇస్తుంది. సరిహద్దులో చొరబాట్లు, ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు భారత్, బంగ్లాదేశ్లు 2013లో అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. దేశం విడిచి పారిపోయిన వారిని అప్పగించేందుకు వీలుగా 2016లో ఇందులో సవరణలు చేశాయి. 1971 విమోచన యుద్ధానికి సంబంధించిన కేసుల పరిష్కారం దృష్ట్యా బంగ్లాదేశ్ సరిహద్దులో దాక్కున్న యుఎల్ఎఫ్ఏ వేర్పాటువాదులను తిరిగి రప్పించే ఉద్దేశంతో భారత్ ఈ ఒప్పందం చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం హసీనా కేసు మాత్రం వీటికి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుత యూనస్ ప్రభుత్వానికి షేక్ హసీనా రాజకీయ విరోధి అయినందున ఇవి రాజకీయ ప్రేరేపితమని భారత్ వాదించే అవకాశముంది. ఏ విధంగా చూసినా హసీనాను భారత్ అంత తేలిగ్గా అప్పగించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ద్వైపాక్షిక ఒప్పందం అయినందున ఈ వివాదాలను ఇరు దేశాలే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్న చర్చ జోరందుకుంది. బంగ్లాదేశ్ కోర్టు తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని మండిపడ్డారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని హసీనా ఆరోపించారు.
న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అయితే షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ స్వాగతించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే ప్రాథమిక సూత్రాన్ని ఈ తీర్పు ధృవీకరించిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పును ఖండిస్తూ షేక్ హసీనా విడుదల చేసిన ప్రకటనను ప్రచురించొద్దని మీడియాను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. దోషిగా తేలి పరారీలో ఉన్న షేక్ హసీనా జారీ చేసిన ప్రకటనలను ప్రచురించొద్దని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ మీడియా సంస్థలకు యూనస్ సర్కార్ హుకుం జారీ చేసింది. పైగా హసీనా ప్రకటనల్లో హింస, నేర కార్యకలాపాలను ప్రేరేపించే సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ఆదేశాలు ఉండొచ్చని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంపై ఐక్యరాజ్య సమితి ఘాటుగా స్పందించింది. ఈ తీర్పు బాధితులకు చాలా కీలకమని వ్యాఖ్యానించింది. హసీనాకు మరణశిక్ష విధించడంపై విచారం వ్యక్తం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మరణశిక్ష విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఐరాసాట్ చీఫ్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఇదే వైఖరిని ఐరాసాట్ చీఫ్ ఆంటోనియో గుటెరెస్ కూడా వ్యక్తం చేశారని స్టీఫెన్ తెలిపారు. సాధారణ వ్యక్తులైనా, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారైనా అంతర్జాతీయ ప్రమాణాలకు జవాబుదారీగా ఉండాలని స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. ఎందులోనైనా జవాబుదారీతనం చాలా కీలకమన్నారు. ఈ తీర్పు తర్వాత బంగ్లాదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. హసీనాకు మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హసీనా పరోక్షంలో జరిగిన విచారణ నిష్పాక్షికం కాదన్న విషయం సుస్పష్టమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. తన వాదనను వినిపించేందుకు తగినంత సమయం హసీనాకు ఇవ్వలేదని విమర్శించింది. విచారణ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు లేదని న్యూయార్క్కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది.